వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 కోట్ల వ్యయంతో సనత్ నగర్ KLN పార్కు ఆధునీకరణ. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తన అనుచరుడి కుటుంబ సభ్యుడిని ఆదుకున్న వైనం. గొప్ప పథకాలకు తోడు కొత్త పెన్షన్లు మంజూరు సంతోషకరం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్య. పూలను దేవతగా కొలిచే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉంది. త్రివి హై స్కూల్ డైరెక్టర్లు రాజిరెడ్డి రవీందర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సనత్ నగర్లోని KLN పార్కును 3 కోట్ల రూపాయల వ్యయంతో మరింత ఆధునీకరించనున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పార్కును సందర్శించిన ఆయనకు చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. పార్కు వచ్చే ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పార్కు నియోజకవర్గ పరిధిలోనే పెద్ద పార్కుగా నిలుస్తుందని అన్నారు. पार्क नेम लैंडस्केपिंग पार्क ఇక్కడ ఆల్రెడీ ఇది ఒకటి కొత్త సాంపర్ బోట్స్ మనం బోటింగ్ చేసినప్పుడు కూడా దీని చుట్టూ ఒక లూప్ లాగా ఫామ్ అవుతుంది. రైలింగ్ ఒకటి ప్రాజెక్టు మనకు వెంటనే శాంక్షన్ ఇస్తాం. ఎంత టర్మ్లో ప్లస్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ సివిల్ అండ్ 4 months. రవికిరణ్ జోనల్ కమిషనర్ గారు, ఇంకా మా కార్పొరేటర్ గారు మన లక్ష్మీపాల్ రెడ్డి గారు ఏంటంటే ఇది చేస్తే బాగుంటుంది అన్న, ఎక్కడెక్కడో చేస్తుంది సిటీలో. నేను మన దగ్గర ఎంత బ్రహ్మాండంగా పార్క్ ఉంది కదా చేయాలని. అయితే నేను ఈరోజు సండే కాబట్టి మీరు ఉంటుందన్న ఉద్దేశంతో పొద్దున్నే వద్దామని వచ్చినాము. అయితే దీంట్లో ఏంటంటే నేను మా రవికిరణ్ జోనల్ కమిషనర్ గారు చెప్తే, సార్ దీన్ని బ్రహ్మాండంగా చేస్తాం, కొత్త సీనియర్ సిటిజన్కి ఎట్లా, యంగ్ పిల్లలకి ఎట్లా, మిడిల్ క్లాస్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎట్లా, చిల్డ్రన్స్కి ఎట్లా అనేటువంటి ఒక ప్లాను కొంత ఈ ఆర్కిటెక్ట్ ఆ పిల్లోడు అది డిజైన్ చేసి, రాజశేఖర్ అనే పిల్లోడు ఇంతకుముందు కూడా మన సిటీలో కొన్ని పార్కులు చేసాడు. అందుకే ఆ డిజైన్స్ అన్నీ అక్కడ మీకు ఉన్నాయి ముంగట, మీరు చూసుకోండి. సేమ్ ఆ టైప్లో వస్తాయి. ఒకటి మనకేంటంటే ఇప్పుడు ఈ లేక్ ఏదైతుందో దీంట్లో ఏమవుతుందంటే రెగ్యులర్ వాటర్ లేదు. అది మీకు వర్షం వచ్చినప్పుడు మరి అదంతా దరిద్రంగా తయారైపోతుంది అది. అయితే నేను మా వాటర్ వర్క్స్ GM గారికి దానికి శాంక్షన్ చేయించి ఇప్పుడు దాన్ని డైరెక్ట్ కనెక్షన్ పెట్టాను. అంటే ఇక మీకు 365 days వాటర్ ఉండేటట్టు. దాంట్లో కూడా కొంత బోటింగ్ అది కూడా పెట్టుకొని, అంటే కాలనీ వారికి చుట్టుపక్కల మన ఏరియా వాళ్ళకి అట్లా చేసి లైటింగ్ కూడా బ్రహ్మాండంగా. ఇప్పుడు దాంట్లో మీరు ఏవైతే చూస్తే సేమ్ యాస్టిల్స్లో వస్తాయి. ఈ చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ కూడా కొంత ఇవాళ రేపు లేటెస్ట్ వచ్చినాయి. పాత టైప్ ఉన్న పిల్లలు ఆడతలేదు, అందుకే లేటెస్ట్ వచ్చినాయి. ఇక దీన్ని బ్రహ్మాండంగా చెప్పాను. ఇక మా రవికిరణ్కి ఏం చెప్పినామని నీ పేరు పెడతాం మా బాబు నువ్వు చెప్పి. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినాక ఆయన KTR గారి సరే ఒక యంగ్స్టర్ కాబట్టి తనకు చాలా ఐడియాలజీ ఉన్నాయి. అందుకే మీకు ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ చూసారు, ఎక్కడ చూసినా కానీ మీకు అండర్ పాస్ కానీ స్టీల్ బ్రిడ్జులు కానీ
రెండోది వీలైనంత వరకు సిమెంట్ రోడ్ ఏంటంటే దాని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అంతరార్గం మండలం గోలివాడ గ్రామ నివాసి పొన్నం శ్రీకాంత్ అనే తన అనుచరుడి కుటుంబ సభ్యుడు పొన్నం శ్రీధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీధర్కి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ నిజాంపేట్లోని హాలిస్టిక్ హాస్పిటల్లో చేర్పించారు. పార్టీ నాయకుల ద్వారా పొన్నం శ్రీకాంత్ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న ఎమ్మెల్యే హాస్పిటల్ యాజమాన్యంతో స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో మాట్లాడారు. చందర్ స్వయంగా పొన్నం శ్రీధర్కి హాస్పిటల్ ఖర్చుల కోసం 20,000 రూపాయలు అందించి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. తన కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు వెన్నంటే ఉంటానని మరోసారి ఆయన రుజువు చేశారు. ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా అమలు చేస్తున్న తరుణంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్, సర్పంచ్ లావణ్యగౌడ్, జిల్లా కోఆప్షన్ అమిత్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూలను దేవతగా కొలిచే సంస్కృతి ఒక తెలంగాణలోనే ఉందని వరంగల్ జిల్లా కేంద్రంలోని త్రివి హై స్కూల్ డైరెక్టర్లు రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి అన్నారు. త్రివి హై స్కూల్ మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులను కలిసి బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ విశిష్టత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్ రిజ్వానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగలలో బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మెట్టినిల్లుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఇది మనము తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మనకు ప్రారంభం నుండి సద్దుల బతుకమ్మ శివుని వరకు, అంటే 9వ అష్టమి రోజు వరకు, దుర్గాష్టమి రోజు వరకు ఈ పండుగను 9 రోజులు ఘనంగా మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మకు పూర్వం అంటే బతుకమ్మ యొక్క ప్రాచుర్యం గురించి చెప్పుకోవాలంటే రకరకాలుగా మనకు ఊహాగానాలు అంటే కథలు వినిపించుకోవడం జరుగుతుంది. ఇది మన ప్రకృతిని ఆరాధించే పండుగ కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు ముందస్తుగా టీవీ స్కూల్ యొక్క విద్యార్థులు మరియు మేనేజ్మెంట్ మరియు టీచర్లందరి సహకారంతో ఈరోజు ఘనంగా ఈ ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మారుల రాజిరెడ్డి, టీవీ స్కూల్ డైరెక్టర్. ఏ ప్రాంతంలో జరుపుకోకుండా ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే ప్రత్యేకంగా నిర్వహించుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఎందుకంటే
దేశంలో అన్ని రాష్ట్రాలకు 1947లో స్వాతంత్రం వస్తే మన తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నిజాం నిరంకుశ పరిపాలన అనేది 1 సంవత్సరం అదనకాలంగా జరిగింది. భారతదేశ చరిత్రలో తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి పాత్ర. స్వాతంత్రం మనకు 1 సంవత్సరం లేటుగా వచ్చింది. ఇక్కడ సాంప్రదాయాలు కూడా కొంచెం విభిన్నంగానే ఉంటాయి. బతుకమ్మ పండుగ అనేది ఒక తెలంగాణ ప్రాంతంలో తప్ప దేశంలో ఎక్కడా సెలబ్రేట్ చేయరు. మరియు తెలంగాణ ప్రాంతం మహిళలకు పౌరుషం ఎక్కువ. రజాకారులను కార్మికొట్టిన చరిత్ర, సాయుధ రైతాంగ పోరాటంలో. నాగారం మున్సిపాలిటీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి షెడ్డు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఆ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మళ్లీ అక్రమ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రశ్నించిన మీడియాపై హుంకును ప్రదర్శిస్తూ పరుష పదజాలంతో మాట్లాడుతూ కౌన్సిల్లో తాను మాట్లాడతానని చైర్మన్ అన్న, కమిషనర్ అన్న, మీడియా అన్న తనకేమీ భయం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ పరిధిలో సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 4లో మెయిన్ రోడ్డుపై ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ షెడ్లు నిర్మించినందుకు సదరు వ్యక్తికి కమిషనర్ గతంలో నోటీసులు జారీ చేసి కూల్చివేశారు. అయితే 4 రోజులు ఆగి మళ్లీ షెడ్ నిర్మాణ పనులను ఈ ప్రబుద్ధుడు కొనసాగిస్తున్నాడు. రాత్రికి రాత్రే జేఏసీ పెట్టి మళ్లీ పనులు షురూ చేశాడు. ఈ వ్యక్తి వెనుక అధికారం, రాజకీయ బలం ఉందనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. ఈ గర్వంతోనే ఎలాంటి అక్రమ నిర్మాణాలైనా నిర్మించుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రబుద్ధుడు అధికారులు కూల్చివేసిన షెడ్డును మళ్లీ నిర్మించుకుంటున్న వైనం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రబుద్ధుడిపై కమిషనర్ మళ్లీ యాక్షన్ తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. విద్యార్థులకు చిన్ననాటి నుండే తెలంగాణ రాష్ట్ర పండుగలు, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యపరచాలని పెద్దపల్లి జిల్లా అంతరార్గం మండలం మార్మూరు అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల అన్నారు. గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ పండుగ సంబరాలను పిల్లలు, గర్భిణీలు, ఆశావర్కలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో కమిటీ సభ్యులు లావణ్య, వనమాల, అశ్విని, వి శారద, ఆయాలక్ష్మి, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ముర్మూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా బతుకమ్మ పండగ సంబరాలు నిర్వహించినాము. ఈ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆ గౌరీదేవి అందరి మాంగళ్యం, ఆశీస్సులు, సంతానం, సౌభాగ్యం అందరినీ చల్లగా ఉంచడం కొరకు 9 అవతారాలుగా ఆ బతుకమ్మ తల్లి రోజుకొక అవతారంగా వెలుస్తుంది. ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు కూడా ఈ బతుకమ్మకు పెడతారు. లాస్ట్గా చేసేది చద్దుల బతుకమ్మ. దీంతో పాటు ఈ గౌరమ్మను మనం అలంకారంగానే కాక సౌభాగ్యంగా కూడా మనం మొక్కుతూ పూజ చేస్తూ ఆ తల్లి ఆశీస్సులు కోరుకుంటాము. అందుకే ముందస్తుగా మా అంగన్వాడీ కేంద్రంలో మా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లావణ్య, వనమాల, రమ్య, సౌమ్య, అశ్విని మరియు వి శారద, మా ఆయా లక్ష్మి, మేము మా ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు, జ్యోతితో పాటు అందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాము. తదనంతరము వీరికి స్వీట్ హార్ట్తో భోజనాలు పెట్టి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ పంచాయతీ పరిధిలో వీటి నగర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఆలయ కమిటీ నూతన చైర్మన్ మల్లోజు జగన్చారి ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రాంగణం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో చెత్త చెదారం పేరుకుపోవడంతో ఆలయ పునరుద్ధరణ కోసం కంకణం కట్టుకున్నట్టు చైర్మన్ జగన్చారి తెలిపారు. ఆలయంలో నూతనంగా విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, నీటి సరఫరా వంటి అన్ని సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచామని అన్నారు. దుర్గా నవరాత్రుల కోసం మండపాన్ని సిద్ధం చేశామని అన్నారు. మహిళలు బతుకమ్మ పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకునేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ బిల్డింగ్ అది మనది కదా, మనదే అది సంతోష్ మాధవ్. సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయము ఇదివరకు చాలా ఇబ్బందికరంగా ఉండే, ఈ మహిళలకు కానీ భక్తులకు కానీ వచ్చిపోయే వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ వర్షాకాలం ఇందులోకి వాటర్ రావడం వలన దీనికి ఇలా అందరికీ అసౌకర్యంగా ఉన్నందువలన ఇంచుమించు 5 నుంచి 6 లక్షల రూపాయలు వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టి ఇప్పుడు వచ్చే దుర్గామాత నవరాత్రోత్సవం జరిపేది ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చాలా బ్రహ్మాండంగా గుడిని పునరుద్ధరణ చేసి నీట్గా రేపు జరగబోయే మన పెత్తరామాస బతుకమ్మ పండుగ కూడా భారీ ఎత్తున అందరికీ సౌకర్యాలు కల్పించి లైటింగ్ కానీ బతుకమ్మ ఆడడానికి అందరికీ సౌకర్యాలు కల్పించడం జరిగింది. రేపటి నుంచి మొదలుకొని మన దుర్గామాత నవరాత్రోత్సవం దసరా వరకు భారీ ఎత్తున ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలను జరుపుకునేటట్టు మేము అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా మరి అంగరంగ వైభవంగా సమీ పూజా కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమాలు, దేవీ నవరాత్రోత్సవాలు, ప్రతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపిస్తారు. కాబట్టి మరి ఈ సంవత్సరం నూతనంగా గొప్ప పనులు చేపట్టి నూతనంగా చైర్మన్ గారు కూడా అన్నీ కూడాను వెసులుబాటు ఏర్పాటు చేసి ఎటువంటి నీటి సదుపాయం కానీ అన్ని సదుపాయాలు కూడా శ్రద్ధగా మరి దేవాలయం అందరూ కూడా భక్తితో కూర్చుని ఏకాగ్ర దర్శనం చేసుకునే విధంగా చేసినారు. నవరాత్రులు 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అవతారంతో అమ్మవారు 9 అవతారాలు విరాజిల్లి విజయదశమి నాడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహిషాసుర దహనాన్ని ప్రత్యేకంగా మరి అన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి మళ్ళీ జగన్చారి గారు, చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులందరూ కూడా కలిసి గ్రామ భక్తులు ప్రతి ఒక్కరు దాతల సహకారంతో మరి ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరణ చేసి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలరని, భక్తులందరూ కూడా సహకరించగలరని మనం చేసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో మహిళలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, టీచర్లు పెద్ద సంఖ్యలో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొలుకులల్లి లింగమయ్య, ఉపాధ్యాయులు హేమలత, రాధిక, మల్లేష్, అంగన్వాడీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, నవజ్యోతి రాఘవేంద్ర మహర్షి పాఠశాలలతో పాటు మండలంలోని చిప్పలపల్లి, నామాపూర్, అవునూర్ పాఠశాలలో చిన్నారులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, ఆటలతో పాటు సాంప్రదాయ పండుగ విశేషాలను కూడా తెలుసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎస్ఎంసీ చైర్మన్లు సిరివేలు స్వామి, కొత్తపల్లి నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, సమ్మయ్య, రవీందర్, విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కోనేట్పూర్ గ్రామంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, బతుకమ్మ చీరల పంపిణీ, సీసీ కెమెరాల ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు కోట్ల నరేందర్ రావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 కోట్ల వ్యయంతో సనత్ నగర్ కేఎల్ఎన్ పార్కు ఆధునీకరణ. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తన అనుచరుడి కుటుంబ సభ్యుడిని ఆదుకున్న వైనం. గొప్ప పథకాలకు తోడు కొత్త పెన్షన్లు మంజూరు సంతోషకరం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్య. పూలను దేవతగా కొలిచే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉంది. త్రివి హై స్కూల్ డైరెక్టర్లు రాజిరెడ్డి రవీందర్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.